అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువరాజు, కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఇరుపాపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి సోమవారం మా ఊర్లో ఎంత పని ఉన్నా, ఎంత వాన పడ్డా, ఎంత పని ఉన్నా, ఇత్తనాలు పెట్టేది ఉన్నా మా ఎద్దులకి ప్రతి సోమవారం గళం కట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే బోడగోటి బసవేశ్వర స్వామి దేవాలయం అప్పటి నుంచి పురాతన కాలం నుంచి మా పెద్దలందరూ పాటిస్తున్నారు. ఎందుకంటే ఎంత పని ఉన్నా కానీ గళం మాత్రం కట్టద్దని మా పురాతన కాలం నుంచి పాటిస్తున్నారు. కాబట్టి మేము కూడా మా పెద్దల్ని గౌరవించి పాటిస్తున్నాము. ఎంత పని ఉన్నా కానీ ఎద్దులకి గళం కట్టము. ఈ రోజు మాత్రం రెస్ట్. ప్రతి సోమవారం రెస్ట్ బాగా ఎద్దులు మై కడిగి ప్రతి సోమవారం బోడగోటి బసవేశ్వర స్వామి గుడి కాడికి పోయి కాయ కొట్టించి పూజ చేపిస్తామని ఆజ్ఞాపిస్తున్నాను. నా పేరు రాజు. మాది ఇరుపాపురము, హాలారి మండలం, కర్నూలు జిల్లా. మా ఊర్లోన సోమవారం నాడు ఎద్దులు ఏమి పని ఉంటే కూడా ఎద్దులు గళం కట్టము. బాగా మై కడిగి ఇంట్లోన పోయేవాళ్ళు సోమవారం బోడగోటి బసవేశ్వర స్వామి ఉంది. అందరూ ప్రతి ఒక్కరు గుడికి కూడా పోయేస్తారు. అయినాక ఎద్దులు కూడా పోయేవాళ్ళు గుడికి కూడా పోయేస్తున్నవి. ఆపొద్దు మాత్రం ఎన్ని పరిస్థితి ఉంటే కూడా మా ఊర్లో గళం కట్టము. మా ఊర్లోన బోడగోటి బసవేశ్వర స్వామి ఉన్నాడు, దానికి అవసరం ఉంది. మొదలు పెద్దోళ్ళ నుంచి కూడా అట్లే నెచ్చగంట వచ్చేది. మా పెద్దోళ్ళు కూడా కట్టలేదు, మామ కూడా కట్టలేదు గళం. ఎప్పుడు సోమవారం నాడు గళం కట్టలేదు. ఎద్దులు సోమవారం మాత్రం ఈ మై గడిగి బాగా ఇంట్లోనే ఉంటాయి. ఎద్దులు కూడా మా ఊర్లో సెలవు ఇస్తాం సోమవారం నాడు. మీ పేరు? నా పేరు రంగన్న, ఆలహారి మండలం, ఎస్ ఇరుపాపురం గ్రామం. జిల్లా ఆలూరు తాలూకా హాలరి మండలము, ఇరుపాపుర గ్రామ పంచాయతీ, శ్రీ బోడగోటి బసవేశ్వర దేవస్థానమునందు ప్రతి సోమవారం ఎద్దులు మన సెలవు బసవేశ్వర స్వామి నందు సెలవు ఉన్నది. ప్రతి సోమవారం మై గడిగేది, ఎద్దులు పూజ చేసుకునేది. ప్రతి సోమవారము ఎవరు ఎద్దులు గళేము కానీ బండి కానీ కట్టు. ఏ పద్ధతి ఏమిటంటే దేవస్థానమునందు శ్రీ బసవేశ్వర స్వామి ఆశీర్వాదముతోన గళేము సెలవు. ముదుకయ్య స్వామి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.